వాహనమైనా ఆడుతూ పాడుతూ సాగుతుంది. కానీ మన చంద్ర నడిపే బస్ ఆగుతూ అరుస్తూ సాగుతుంది. ఇంతకీ ఎందుకు అలా జరుగుతుంది చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర along with the Steve. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుట్టు గుట్టు వెరీ గుట్టు బాలీవుడ్ హాలీవుడ్ చూసా తకధిం తన మన తెలుసులే కలిపి తెల్లటిగా పెదవులే डी जोड़ी बेटर इंका డ్యూటీ ఎక్కుదామా? ఎక్కలుగా మరి త్వరగా సింగరాయకొండకెళ్ళే ప్రయాణికులందరూ రావాలి బాబు, రావాలి రావాలి, త్వరగా రావాలి, బస్సు వెళ్తుంది. నమస్కారం రండి సార్, రండి. నమస్తే నమస్తే. నమస్తే అండి. కూర్చోండి. కూర్చోండి. నమస్కారం నమస్తే. నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం సార్. సార్ నమస్కారం. నమస్తే. కూర్చోండి. సార్ జాగ్రత్త జాగ్రత్త రండి. ఏదో ఉంది ఇంత మర్యాద ఇస్తున్నాడు. హలో రావు గారు, మీ ఆయుష్కి ఏం దోకా లేదండి. ఎలాంటి రోగం వచ్చినా సరే బెడ్ మీద ఉన్న 100 years గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ నా జ్యోతిష్యం అలాంటిది మరి. సార్ నా జాతకం చెప్పరా? 90 years మినిమం, 100 గ్యారెంటీ పక్కా. జోకలేదు. ఏమే అంతా నీ కూర్చోబెట్టు. కూర్చున్నారండి. డ్రైవర్ గారు, కండక్టర్ గారిని ఏమే అంటున్నారేంటి? అది నా భార్య సార్. భర్త డ్రైవర్, భార్య కండక్టర్. మీరు సూపర్ అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విండో తీసుకోండి సార్, గాలి వస్తుంది. మీ మర్యాదకి ఉత్తమ డ్రైవర్, ఉత్తమ కండక్టర్ అవార్డు రావాలయ్యా. భలేవారు సార్. మేమంతా గొప్ప పని ఏం చేయట్లేదు సార్. సాటి మనిషి మర్యాద ఉన్న బాధ్యత సార్. అదే మేము చేస్తున్నాం సార్. బస్సులో సిగరెట్ ఏమి కాల్చొద్దు. మరి బస్ దిగిన తర్వాత సిగరెట్ కాల్చుకోవచ్చా? బస్ దిగిన తర్వాత సిగరెట్ దొరకకపోతే మొగుడినైనా కాల్చుకోవచ్చమ్మా. సిగరెట్లతో ప్రాబ్లం అవుతుందని నేను డైరెక్ట్ మందు కొనుక్కున్నాను భయ్యా. మంచి పని నాయన, నువ్వు కూర్చోండి సార్ ప్లీజ్. మీరందరూ మంచి ప్రదేశానికి వచ్చారు. మనం ఎక్కేది చాలా పెద్ద కొండ. ఇప్పుడు ఈ కొండకి 200 మలుపులు ఉంటాయి. మలుపుకో మధురానుభూతిని పొందుతారు సార్ మీరందరూ. అవును సార్. అందరి దగ్గర మర్యాదగా టికెట్ తీసుకో. రైట్ సార్. సార్ మీ పేరేంటి సార్? చక్రపాణి అండి. సార్ చక్రపాణి గారు, నా బస్ లో ప్రయాణం ఎలా ఉంది సార్? అబ్బో, విమానంలో ప్రయాణం చేస్తున్నట్టు ఎంత హాయిగా ఉందో. అవునా సార్? ఒక పాట పెడతాను సార్, ఇంకా హాయిగా ఉంటుంది చూడండి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టన చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే ఆపుతావా పాట? పాట పెట్టావేంటి? వాన పాట. వాన వాన వెల్లువాయి. ఈ కొత్త వాన పాట పెట్టు. రెండిట్లో వాన ఉంది కదే. ఆ వాన వేరు, ఈ వాన వేరు. నా వాన పాట పెట్టు. పైనుంచి మీ అయ్యవన కురిపిస్తున్నాడా? నీ వాన అంటున్నావు. ఇదిగో, నా బాబు గురించి మాట్లాడితే నీ బాబు గురించి మాట్లాడితే ఏమనుకుంటున్నావు? నా బాబు గురించి మాట్లాడతావు నువ్వు. అరే, ఒక టైర్ మీద బస్సు లేపావేంట్రా? ముందు బస్సు చెప్పరా దరిద్రుడా. చూసారా సార్? ఎప్పుడు ఈ పాట పెట్టా అదే గొడవ సార్ దాంతో. నా అయ్యో పని పుల్ల పెట్టి కలుగుతుంది సార్. అది నీకు అంతీగా ఉందో నాకు అంతీగా ఉంది. చూసా సార్ దాని బలుపు. నా బలుపు అంటే ఈ బలుపులో చూపిస్తా సార్. దరిద్రుడా, ముందు బస్సు చెప్పరా. దాని బలుపు తగ్గంత వరకు బస్సు దింపండి సార్. నీకు దండం పెడితే నువ్వు ఉండరా ఎదవా. ఉండేది ఒక పెళ్ళానికి రాజీపల్లి బతకాలా వాడు? అయ్యా, ఈ బస్సులో నీకంటే తోపే ఉన్నాడు. సార్, కొత్తగా పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా యాత్రకు వచ్చావు సార్. ఇంకా శోభనం కూడా కాలేదు సార్. శోభనం చూడకుండా పోతే పాపం సార్. మేము ఇక్కడ చూసాం పీకేవరా మరి. ఇక్కడ చూసిన తర్వాత ఏముండదు ఇలాంటి ప్రెస్టేషన్ తప్ప. పని చేయడం చేత కాదు కానీ ఈ ప్రెస్టేషన్ కి ఏం తక్కువ లేదు. ఎదురు మాట్లాడతారు. నా ఆయుసు 90 ఏళ్ళు అన్నావు కదరా. 90 సెకండ్లోనే పోయిలా ఉన్నాను కదరా. సూర్యుడికి సడన్ గా నల్లమ్మ పట్టు వచ్చినట్టు నీ ఆయుసుకు వీడి సడన్ గా అడ్డు వస్తారని నాకేం తెలుసురా? ఇక నా ఆయుసుకే దిక్కులేదు. వదలే. కొండ ముచ్చటవా, కొండ ముచ్చ నాకే తగిలాడు. బస్ చెప్పరా, ముందు నీకు దండం పెడతా. బస్ ఎక్కేటప్పుడు ఎంత మర్యాద ఇచ్చారా? నువ్వేమో సీటు తోడు ఆ విండో తీసుకొని గాలి తగులుతుందన్ను. ఈ కొండ ఎక్కిన తర్వాత మమ్మల్ని గాలిలో కలిపేసి ఇలా ఉన్నారు కదరా మీ ఇద్దరు. ఇదిగో, సారీ, నేను నీతో ఆర్గు చేయాల్సింది కాదు. ఇదిగో, నీకు ఇష్టమని బిస్కెట్ తెచ్చాను, తిను. నువ్వు తిన్నావా? నీకు పెట్టుకుని నేను ఎప్పుడైనా తిన్నానా? సరే. కొండెక్కి వరకు ఇలా అన్యోన్యంగా ఉండండి రా, మీకు దండం పెడతాను.
ఏమే ఆ, ప్రయాణికులు అందరూ మన చిన్న పిల్లలతో సమానం. అర్థమైందా? ఎవరికైనా నీళ్ళు కావాలన్నా బిస్కెట్ కావాలన్నా ఇవ్వు. అర్థమైందా? సరేనండి. ఏమండి నీళ్ళు తాగుతారా? అమ్మా మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండండి అంతే చాలు. సార్ మేము ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాం సార్. చిన్న గొడవ అంతే. ప్రశాంతంగా ఒక పాట వినండి. మళ్ళీ రావోయ్ చందమామ నీ మగాధ వినుమా రావోయ్ చందమామ ఆ పాత చందమామ పాట పెట్టావేంటి? చందమామ చందమామ ఈ కొత్త చందమామ పాట పెట్టు. రెండిట్లో చందమామే ఉన్నాడు కదే. నీ చందమామ వేరు, నా చందమామ వేరు. నా చందమామ పాట పెట్టు. నాటకాలు చేస్తున్నావా? ఊరికో చెరువు ఉన్నట్టు ఊరికో చందమామ ఉంటాడే. చంపేస్తాను అనుకుంటున్నావు? హలో భయ్యా, డ్రైవర్ స్టీరింగ్ వదిలేస్తే నువ్వెవరు స్టీరింగ్ పట్టుకోవాలి? కాళ్ళకి దండం పెడతాను బయటికి వెళ్ళరా. నేను వదులుతా వదలవా నువ్వు? చెప్తా నీ పని. కోడికి పెడతా పెట్టరా ముక్కులో దరిద్రుడా. ఓకే ఓకే తోలు తీస్తాయేమనుకుంటున్నావు? జరగండి సార్, నేను నడుపుతా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు కూర్చో, ప్రశాంతం కూర్చో, ప్రశాంతం. చాలా ఎక్కువ చేస్తున్నావు. మూసుకుని కూర్చో. రెండు పీకడా నీకు దండం పెడతాను తీరిగి వదిలేసి వెళ్ళగలరా. ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇలాగే ఇంతకు ముందు 4 బస్సులు లోయలో పడేసావు. మరి మీరిద్దరు ఎలాగో బతికి చచ్చారే. నాకు టెక్నిక్ తెలుసు కాబట్టి నేను ముందు కిటికీ నుంచి దూకేస్తా, తర్వాత వీడేమో నా కొంగు పట్టుకు దూకేస్తాడు. అంతే. ఏంట్రా మొన్న బస్ ఎందుకు లోయలో తోసేసా? రన్నింగ్ లో ఎక్కింది ఇది ఎవరురా? దయ్యం. దయ్యం కొంగారు పడతారేంటి? మొన్న మీలాగా ప్రయాణికురాలు మొన్న బస్సు లోయలు పడితే దయ్యం అయింది అంతే. 100 సంవత్సరాలు బతుకుతాం అనుకున్నా. నా ఆశలన్నీ చంపుకొని ఏమి తినకుండా ఏమి తాగకుండా ఎన్నెన్నో ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ 3 పూటలు గట్టి తిన్నాన్రా. నాకు షుగర్ రాలా, బీపీ రాలా, ఈడి చేతిలో చావు వచ్చింది కదా. ఇక 3 పూటలు గట్టి ఎవరు తినమన్నాను నీకు? దొప్పి తినక 3 పూటలు. ఓ 100 సంవత్సరాలు బితికి ఏం పిక్దాం అనుకున్నా భూమి మీద పొట్టిదానా? బేబీ ఒకసారి తిరుగు. అబ్బా వీడికి మందులు ఎవడేంటది? అందులో దయ్యం తెల్ల అమ్మాయి తెల్ల. ఈ బస్సు లోయలో తోసేసే లోపు నేను ఏదో ఒకటి చేసేస్తా. వచ్చినారా? నేను దయ్యాన్ని రా. తాగినోడికి దయ్యమైనా మంచి అయినా ఒకటే. తేడా తెలిస్తే మందు తాగడం ఎందుకు? మంచినీళ్ళు తాగొచ్చు కదా. ప్లీజ్ ఇదేంటంటే దయ్యాన్ని కూడా వదలట్లేదు. నా జిలేబీ భయ్యా జస్ట్ మిస్ అయిపోయింది. లోయలో బస్ తిప్పైపోయింది. నచ్చి కలవాలి. కొంచెం సైలెంట్ కూర్చోరా. కొంచెం ప్రశాంతంగా బస్ నడిపోయి బాబు. ఓకే ఓకే ఓకే. ఏంది సైలెన్స్? అని ఎవరు చౌకి వెళ్తున్నామా తత్తునానికి వెళ్తున్నామా? భయ్యా నువ్వు పాట పెట్టు భయ్యా. భయ్యా నువ్వు పాట పెట్టంటే. ఓకే ఓకే పెడతాను పెడతాను. ఆపుతావని గున్న మామిడి పాట. గున్న మామిడి కొమ్మ మీద ఈ మామిడి పాట పెట్టు. రెండిట్లో మామిడి ఉంది కదే. నా మామిడి వేరు, నీ మామిడి వేరు. నా మామిడి పాట పెట్టు. ఎందుకే నా ఇగోన్ రే ఈ రోజు లేపి లేపి తంతున్నావు? నిన్ను తన్నలే. సంతోషించు. నన్ను తందా అనుకుంటే ఏమే దూకేసావుగా? దూకేసా.
అమ్మని డబ్బులేమో తగిలేయండి. నాకేం తగలేదే, నీకేం తగలేయా? లేదు లేదు, సారీ అండి. ఇదిగోండి, ఇటు బిస్కెట్ తినండి. ఆ గుడ్ల గోపు మొక్కం దాన్ని పట్టుకుంటురా. ఈ విధ్వంసానికి కారణం అదేనరా. వాళ్ళు మనల్ని పట్టుకోక ముందు మనమే పారిపోదాం. కింద ప్రయాణికులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందరిని కొండ మీద తీసుకురావాలి కదా. ఒక్కడికి సావాలా ఏం పీకుతాం రా భూమి మీద బతికి. రోజా గారు, టికెట్ కావాలా ఈ బస్ ట్రావెల్ కి? నాకు వద్దమ్మా, చూస్తుంటేనే భయం వేస్తుంది. కానీ స్టార్టింగ్ అనుకున్నాను, ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు మౌడు పిల్లలంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అనుకున్నా. అదే జరిగింది. చాలా బాగుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ హైలైట్ ఆనంద్, నిజంగా చాలా బాగా చేసావు. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. నాగబాబు సార్, సత్తిపండు ఫ్రస్ట్రేషన్, భయం, ఆడ ఆనంద్ గాడి మందు, ఈడేమో దెయ్యం లాగా రావటం, అసలు సూపర్ గా ఉంది చంద్ర. నువ్వు చేసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్స్. చాలా బాగుంది.